ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యెహోవా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు అని చెబుతున్నారు. ఈరోజు నీవు శ్రమలలో ఉన్నట్లయితే ఓపిక కలిగి ఉండు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, మన పితరులైన అబ్రహాము గారిని ఒకసారి ఆయన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి ఉన్నారు. అలాగే యోబు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, యోబు గారి ఓర్పును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఉన్న పొజిషన్లో ఆయన ఓపిక కలిగి ఉన్నారు, ఆయన అలాగే నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి వారు మంచి కార్యాలు వాడి పట్ల దేవుడు జరిగించి ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు శ్రమలలో ఉన్నావని బాధపడని అవసరం లేదు. ఈ శ్రమల తర్వాత నీ జీవితంలో ఊహించని కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మి నీవు విశ్వసించిన వాడవైతే మరి ఎక్కువగా ప్రార్థన చేసి ఓపికతో ఉండు. హల్లెలూయా.